అన్న నేను స్థానికంగా నాకు తెలిసి నేను చూసిన ఒక గొప్ప నాయకుడు అంటే, నాకు రాజకీయం అంటే పెద్దగా తెలియదు, నాకు తెలిసి నేను చూసిన ఒక గొప్ప నాయకుడు అంటే ప్రభాకర్ చౌదరన్న గారే. ఎందుకంటే నేను స్థానికంగా ఆటో తోలుతుంటాను. మేము స్థానికంగా ఒక కాలనీలో ఉంటాము. మా ఇళ్ళకి పట్టాలు లేకుండేవి. ఎంఆర్ఓలు వీళ్ళంతా ఒక సమయంలో వచ్చి రాత్రికి రాత్రి మా ఇల్లు అన్నీ దొబ్బేలా అనే పరిస్థితి వచ్చిండేది. అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, రాజకీయం అంటే కూడా ఏమో తెలియదు. ఒకే ఒక్కసారి మా అన్న, మా ఊరి సర్పంచ్ నారాజ్ అన్న గారికి ఒక లెటర్ పెడితే ఆ లెటర్ తీసుకొని ప్రభాకర్ చౌదరన్న దగ్గరికి తీసుకొని వచ్చేసారు. వితిన్ ఒక గంటలో ఆ సమస్యని ఆపి కొద్ది రోజుల్లోనే మా ఇళ్ళకి పట్టాలు ఇచ్చిన ఘనత ఉంది అంటే అది ప్రభాకర్ చౌదరన్నదే. ఆ విషయాన్ని నేను చచ్చే వరకు మర్చిపోను. ఎందుకంటే ఆ రోజు ఆ ఇల్లు తొప్పేసింటే మేము బతికే కూడా జీవనోపాధి లేదు. కానీ ఆ ఇల్లు ఉండడం వల్ల ఇప్పుడు మేము స్థానికంగా బాగున్నాము. ఆ ఘనత అంతా మన ప్రభాకర్ చౌదరన్న గాదే. ఇంకో విషయం నేను 2 మాటల్లో చెప్తాను అన్న. ఇక్కడ ఉన్న క్లస్టర్లు, ఈ బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మనం 5 ఏళ్ళు కష్టపడి పని చేసినాం. మనం పని చేసిన విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇప్పుడు కూడా నేను విన్నపించుకుంటానేది ఒకటే, అనంతపురంలో ఎవరికి సీట్ ఇచ్చినా మన ప్రత్యర్థులు నిద్రపోయినా కూడా గెలుస్తారు. ప్రభుత్వం మన ప్రభాకర్ చౌదరన్న గారికి సీట్ ఇస్తే తప్ప ఇక్కడ ఇంకా వేరే పార్టీ గెలిచదు. నేను ఒకటే విన్నపించుకుంటున్నాను, అన్న ప్రభాకర్ చౌదరన్న గారికే సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈకపోయినా మా అన్న ఏ దారిలో నడిస్తే మేమంతా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అదే విధంగా నడుస్తామని మా మనసారా కోరుకొని చెప్తున్నాం.